సెకండ్ చాప్టర్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఇది సెకండ్ చాప్టర్ 8th క్లాస్ జాగ్రఫీలో. భూమి అంటే నేల అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. ఇది భూ ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో ఎంత శాతం? 30% మాత్రమే. 30% మాత్రమే అన్నమాట. భూమి వాతావరణాల విశిష్ట లక్షణాల్లో గల తేడాల కారణంగా ప్రపంచంలోని వివిధ భాగాల్లో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంటుంది. ప్రపంచంలో 90% జనాభా 30% భూభాగంలో నివసిస్తున్నారు. ప్రపంచంలో 90% జనాభాకి ఎంత భూమి సరిపోతుంది? 30% భూమిలోనే ఉంటున్నారు. మిగతా 70% అనేది నివాసయోగ్యంగా లేదనమాట. ఇది మొత్తం 100% అనుకుంటే ఈ 100%లో 70% భూభాగంలో మనుషులు నివసించట్లేదు. 30% భూమిలోనే మనుషులు నివసిస్తున్నారు. 100% ప్రజల్లో 90% ప్రజలు ఈ 90% ప్రజలు ఈ 30%లో జీవిస్తున్నారు. ఈ 70% అనేది నివాసయోగ్యంగా లేదనమాట. చాలా తక్కువ జనాభా ఉండి నివాసయోగ్యంగా లేదు. తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలు. కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలు. తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలకు ఉదాహరణలు ఏంటి? కఠినమైన స్థలాకృతి ఉన్న చోట, పర్వత వాలుల్లో, లోతట్టు ప్రాంతాల్లో, ఎడారుల్లో, దట్టమైన అటవీ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉండడం జరుగుతుంది. అత్యధిక జనాభా ఎక్కడుంటారు? మైదాన ప్రాంతాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం వల్ల అత్యధిక జనాభా నివసిస్తున్నారు. మైదానాల్లో, నదీ లోయల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం వల్ల జనాభా ఎక్కువగా ఉంటున్నారు. కారణం అడగచ్చు స్టేట్మెంట్స్ ఇచ్చి. అత్యధిక జనాభా మైదానాల్లో, నదీ లోయల్లో నివసిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అని చెప్పి స్టేట్మెంటు రీజన్ అలా ఇస్తారు కదా, ఆ విధంగా ప్రశ్న అనేది ఫ్రేమ్ చేస్తారు. భూ వినియోగము. భూమి ఎలా వినియోగిస్తాము? వ్యవసాయానికి, గనుల త్రవ్వకానికి, అడవుల పెంపకానికి, గృహ నిర్మాణానికి, రోడ్లు, పరిశ్రమల స్థాపన కొరకు మనం భూమిని వినియోగిస్తూ ఉంటాము. వ్యవసాయం భూమిలో చేస్తాము, రోడ్లు వేస్తాము, పరిశ్రమలు స్థాపిస్తాం, గనులు త్రవ్వుతాము, అడవులు పెంచుతాం, గృహ నిర్మాణము ఇవన్నీ కూడా భూమిని వినియోగించే చేస్తాము. భూ వినియోగం నిర్ణయించే భౌతిక కారకాలు. మనం ఏ భూమిని దేనికి ఉపయోగిస్తాము అని దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వీటి మీద ఆధారపడేదే భూ వినియోగం నిర్ణయిస్తుందన్నమాట. మనం భూమిని ఏ విధంగా ఉపయోగించుకుంటాము అని నిర్ణయించే భౌతిక కారకాలు ఏమిటి? స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వీటి మీదే ఆధారపడుతుంది. ఉన్నదేది లేనిదేది అని చెప్పి అడుగుతారు. మొత్తం ఈ 5 అనమాట. భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించేవన్నీ 2. ప్రధాన పాత్ర ఏమో 2 పోషిస్తాయి. భౌతిక కారకాలు వచ్చేటప్పటికేమో ఈ 5 అనమాట. స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత అనేది ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే జనాభా సాంకేతికత. జనాభా సాంకేతికత అనేది భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించే 2 ప్రధానమైన అంశాలు. యాజమాన్యం ఆధారంగా భూమి ఎన్ని రకాలు? 2 రకాలు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి. దేని పరంగా? యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అని 2 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వ భూమి అంటే ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. ప్రైవేటు భూమి అంటే వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. ప్రైవేటు భూమి అంటే మీరు కానీ నేను కానీ ఏదైనా సొంతంగా మనం పర్చేస్ చేసిన ల్యాండ్ ఉంటుంది కదా, దాని మీద మనకి మాత్రమే హక్కు ఉంటుంది. అదే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రజలందరిది కాబట్టి ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. అది అన్నమాట ఉమ్మడి అవసరాలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణలకు పశువుల మేతకు, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు పెంచుకోవడానికి ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్లో యూజ్ చేసుకుంటాం. ప్రభుత్వ భూములను ఏమంటారు? ఉమ్మడి వనరులు అంటారు. ఈ ప్రభుత్వ భూములను ఏమంటారు? ఉమ్మడి వనరులు అంటారు. ఉమ్మడి వనరుల్లో ఉన్నదేది లేనిదేది అంటారు. లేదు అంటే క్వశ్చన్లో స్టేట్మెంట్ ఇచ్చి ఉమ్మడి వనరుగా దేన్ని అంటారు అని చెప్పి, అంటే ఉమ్మడి వనరుగా ప్రభుత్వ భూమిని అంటారు అనరు అని చెప్పి అలా ఉంటుంది స్టేట్మెంట్స్లో. రైట్ ఏదో రాంగ్ ఏదో మనం గెస్ చేసి పెట్టాలన్నమాట. ప్రభుత్వ భూమిని ఉమ్మడి వనరు అని చెప్పి అంటారు. లేదంటే ఎసర్షన్ రీజన్ ఇస్తారు కదా, ఎసర్షన్ రీజన్లో ఏమిస్తారు? ప్రభుత్వ భూమిని ఉమ్మడి వనరు అని అంటారు. రీజన్ ఏమిస్తారు? ప్రజలందరి ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది కాబట్టి అది రీజన్ కింద ఇస్తారు. అప్పుడు ఎసర్షన్కి రీజన్ అనేది సరైన సమాధానంగా ఉంది, లేదు అలా ఇస్తారనమాట. క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందో కూడా నేను చెప్తున్నానండి, జాగ్రత్తగా విని కేర్ఫుల్గా చదువుకోండి. నెక్స్ట్ భూ వనరుల సంరక్షణ. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు, అటవీ భూములు, వ్యవసాయ యోగ్యమైన భూములు విధ్వంసానికి దారితీశాయి. భూమి అనబడే సహజ వనరుని కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. ఏంటది? పెరుగుతున్న జనాభా, వారి అవసరాలు, అటవీ భూముల్ని, వ్యవసాయయోగ్యమైన భూముల్ని విధ్వంసానికి గురి చేస్తుంది అనమాట. భూమి అనబడే ఈ భూమి అనేది ఏంటి? సహజ వనరు కదా, దీన్ని మనం కోల్పోయే ప్రమాదం అనేది ఏం సృష్టించింది? పెరుగుతున్న జనాభా మరియు జనాభా యొక్క అవసరాలు అనమాట. దాన్ని బట్టి అడవుల పెంపకము, భూసేకరణ, రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడము లేదా నియంత్రించడము, పశువుల్ని అతిగా మేపడానికి తగ్గించడము మొదలైన చర్యలు చేపట్టి భూ వనరుల్ని సంరక్షించుకోవచ్చు. భూ వనరుల్ని సంరక్షించుకోవడానికి తీసుకోదగిన చర్యల్లో సరైనదేది, సరికానిదేది అని అడుగుతారు.
అడవుల పెంపకము, భూసేకరణ, రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించడం, పురుగు మందుల వాడకమైతేనేమో తగ్గించడము లేదా నియంత్రించడం, రసాయన ఎరువుల వాడకమేమో తగ్గించడం, పశువుల్ని అతిగా మేపడం తగ్గించడము. ఈ చర్యలు చేపట్టడం వల్ల భూవనరుల్ని సంరక్షించుకోవచ్చు. తరువాత నేలలు అంటే మృత్తిక, సాయిల్ అంటారు ఇంగ్లీష్లో. చాలా వరకు ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ పదాల ద్వారానే చాలామంది రైట్ ఆన్సర్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ పదజాలాన్ని నేర్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నించండి. గుర్తుపెట్టుకోండి. మీకు తెలుగులో ఏదైనా కొత్త పదం ఇచ్చినా సరే ఇంగ్లీష్లో పదం అనేది మారదు కాబట్టి ఇంగ్లీషే గుర్తుపెట్టుకోండి. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరని ఏమంటారు? నేల. నేల అంటే ఏంటి? భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొర. మందం కాదు, సన్నటి మట్టి పొరని ఏమంటారు? నేల అంటారు. నేల భూమితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నేల అంటే ఏం చెప్పాను? సాయిల్. భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి. నేలల రకాలను నిర్ణయించేదేంటి? భూస్వరూపాలు. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలలు వలన ఏర్పడతాయి. నేలలు ఏ విధంగా ఏర్పడతాయి? సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. నిర్ణయించేదేంటి? భూస్వరూపాలు. ఇవి శిలాశైథిల్యము అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? శిలాశైథిల్యము. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి. సారవంతమైన నేలలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన. దీనిని కూడా మనకి స్టేట్మెంట్స్లో కానీ నార్మల్ క్వశ్చన్ ఫ్రేమ్లో కానీ అడగొచ్చు. ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆ క్వశ్చన్లో ఈ 2 ఆప్షన్స్ ఇచ్చి 1 రైటు 2 రైటు 1 and 2 2 రైటు ఆ విధంగా ఆప్షన్స్ ఇస్తారు. సారవంతమైన నేలలు ఎలా ఏర్పడతాయి? ఆప్షన్ ఏ సేంద్రియ పదార్థాలు, ఆప్షన్ బి ఖనిజాలు. ఇలా ఇచ్చి ఏబి రైటు, ఏ ఒకటే రైటు, బి ఒకటే రైటు, ఏబి తప్పు, ఈ విధంగా అడుగుతారు. సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన ఏది ఏర్పడుతుంది? సారవంతమైన నేల. కొండ చర్యలను ఏమంటారు ఇంగ్లీష్లో? ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిసిన భూభాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి కలిసిన భూభాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో ఏర్పడతాయి. ఏ సందర్భంలో కొండ చర్యలు విరిగిపడతాయి అంటే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో తరచుగా విరిగిపడుతూ ఉంటాయి. క్రింది వానిలో ఏ సందర్భంలో కొండ చర్యలు తరచుగా విరిగిపడుతూ ఉంటాయి అంటే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో అని గుర్తుంచుకోండి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడడం నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడతాయి. కానీ ఇక్కడ నేను చెప్పాను చూసారా, తరచుగా విరిగిపడటానికైతేనేమో భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు. దీర్ఘకాలం పాటు కురిసే వర్షాల వల్ల కూడా అవుతాయి. కాకపోతే తరచుగా అనే మాట ఉన్నప్పుడేమో ఈ 3 మాత్రమే సరైన సమాధానం అనమాట. జనరల్గా అడిగినప్పుడు మాత్రం దీర్ఘకాలం పాటు కురిసే వర్షాల వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడతాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవించవచ్చు. కొండ ప్రాంతాల్లో ఇవి తరచుగా జన నష్టము, ఆస్తి నష్టము కలుగజేస్తూ ఉంటాయి. ఈ కొండ ప్రాంతాల్లో తరచుగా ఏం కలుగజేస్తేనే జన నష్టము, ఆస్తి నష్టము. జన నష్టం అంటే ఏం లేదు, చాలామంది మృత్యువాత పడుతూ ఉంటారు కదా ఈ సందర్భంలో, అదనమాట. వీటి ఉదాహరణ కనుక చూస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, అక్కడ కిన్నార్ జిల్లా అని ఉంది కదా, అక్కడ ఏమైందంటే రికాంగ్ షియో సమీపంలో పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ కిన్నార్ జిల్లా రికాంగ్ పియో సమీపంలో గ్రామం పేరేంటి? పాంజీ గ్రామము. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడినాయి. 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు 22వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతినింది. 200 మీటర్ల విస్తీర్ణం గల ఏంటది? పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు 22వ నెంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నాయి అన్నమాట. ఎక్కడ? రికాంగ్ జిల్లా, కిన్నార్ జిల్లా రికాంగ్ పియో సమీపంలో పాంజీ అనే గ్రామంలో జరిగింది. ఇది ఎక్కడ? పాంజీ అనే గ్రామం ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ జరిగింది ఏంటి? కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఈ నష్టం అనేది జరిగిందనమాట. ఎంత విస్తీర్ణం? 200 మీటర్ల విస్తీర్ణంలో గల హిందుస్థాన్ టిబెట్ రోడ్డు. ఈ హిందుస్థాన్ టిబెట్ రోడ్డు ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే 200 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 22వ నెంబర్ నేషనల్ హైవే అనమాట. ఈ కొండ చర్యలు విరిగిపడడం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించింది. కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామంలో ఏర్పడిన కొండ చర్యలు ఏ కారణం ద్వారా ఏర్పడినాయి అంటే తీవ్రమైన పేలుడు కారణంగా. మనం ఇప్పటివరకు చెప్పుకున్న కారణాలు కాదు, పేలుడు కారణం. ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. పేలుడు వల్ల కొండ ప్రాంతాల వాలు బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ప్రాణ నష్టం జరగకుండా పాంజీ గ్రామం మొత్తం ఖాళీ చేయించారనమాట.
దీనివల్ల ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఇప్పుడు కొండ చర్యలు జరిగినప్పుడు దానికి ఉపశమన చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగి పడిపోవడానికి గల కారణాలు, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాం. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాల్లో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాల్లో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ జారిపడే ప్రాంతాల్లో గోడల్ని అడ్డుగోడలు నిర్మించాలన్నమాట. అదే ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి ఆ ప్రమాదాలు గురయ్యే ప్రాంతంలో నివాస స్థావరాలు అంటే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కదా, అసలు అక్కడ ఇల్లే కట్టుకోకుండా ఆపాలన్నమాట. అప్పుడు ఇల్లు కట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరగకుండా ఉంటుంది. కొండ చర్యలు విరిగిపడడాన్ని ఆపడానికి చెట్లు అధికంగా పెంచాలి. కొండ చర్యలు విరిగిపడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. చెట్లను అధికంగా పెంచడం వల్ల కొండ చర్యలు విరిగి పడడాన్ని ఆపవచ్చు అనమాట. కొండ చర్యలు విరిగి పడడాన్ని ఆపడానికి క్రింది వానిలో చేయదగింది ఏది, చేయకూడనిది ఏది అని ఆప్షన్స్లో ఇచ్చి ప్రశ్న అనేది అడగవచ్చు. చెట్లని అధికంగా పెంచడము అనేది ఆపడానికి చేయాలన్నమాట. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికలను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. ఏం చేయాలంట? ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. దేనికి? వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యల కదలికలను ఆపడం కోసం అనమాట. ఏం చేయాలి? నీటి ప్రవాహాలను నియంత్రించాలి. ముందుగానే అక్కడ నివాస ప్రాంతాలు కట్టుకోకుండా, నివాసం ఏర్పాటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అక్కడ కట్టుకోవడం, ఇల్లు నిర్మించుకోవడం అనే దాన్ని నివారించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాల్లో అడ్డుగోడలు నిర్మించాలి. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడాన్ని ఆపడానికి ఏం చేయాలి? చెట్లను అధికంగా పెంచాలి. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చర్యలు కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఇది మీకు తెలుసాలో ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఎంత మృత్తిక తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అంటే 1 సెంటీమీటరు మృత్తిక తయారు అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. నేల స్వభావానికి సంబంధించిన చిత్రం ఇది. నేల స్వభావాన్ని తెలియజేసే చిత్రం అనమాట. క్రింద మృతశిల ఉంటుంది. ఇలా రాళ్ళు ఉన్నాయి చూసారు కదా, మృతశిల ఉంటుంది. దానిపైన శైథిల్యం చెందిన శిలా పదార్థం ఉంటుంది. ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల దానిపైన ఉంటుంది. దానిపైన హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర ఉంటుంది. నేల స్వభావంలో పై పొరలో ఏముంటుంది? హ్యూమస్ లేదా వృక్షాలు, మొక్కలతో కూడిన పై పొర ఉంటుంది. దాని కింద ఇసుక, రాతి, బంకమట్టితో కూడిన నేల ఉంటుంది. తరువాత శైథిల్యం చెందిన శిలా పదార్థం ఉంటుంది. లాస్ట్లో మృతశిల ఉంటుంది. ఇలా రాళ్ళుగా ఉంటుందన్నమాట మృతశిలలో. దానిపైనేమో శైథిల్యం చెందిన శిలా పదార్థం, దానిపైనేమో ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల, దానిపైనేమో హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పై పొర ఉంటుంది. మృత్తిక నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణాలేంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఏంటంటే ప్రధానంగా మృతశిలల స్వభావము, వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. స్థలాకృతి, సేంద్రియ పదార్థము, నేల ఏర్పడడానికి పట్టిన సమయము అనేవి ఇతర కారకాలు. ఇతర కారకాలు ఏంటి? స్థలాకృతి, సేంద్రియ పదార్థము, నేల ఏర్పడడానికి పట్టిన సమయము అనేవి ఇతర కారకాలు. ప్రధాన కారకాలు ఏంటి? మాతృశిలల స్వభావము, వాతావరణము అనేవి ప్రధాన కారకాలు. ప్రధాన కారకాలు 2. ఆ ప్రధాన కారకాలు ఏంటి? మాతృశిల యొక్క స్వభావము, వాతావరణము అనేవి ప్రధాన కారకాలు. అదే తర్వాత ఇతర కారకాలు ఎన్ని ఉన్నాయి? స్థలాకృతి, సేంద్రియ పదార్థము, నేల ఏర్పడడానికి పట్టిన సమయము. ఈ 3 ఏమో ఇతర కారకాలు. ఇతర కారకాలు 3, ప్రధాన కారకాలు 2. ఇవన్నీ ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి భిన్నంగా మారుతూ ఉంటాయి. అంటే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మృత్తిక అంటే నేల, సాయిల్ నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇప్పుడు ఇది మృత్తిక లేదా నేల. సాయిల్ అయితే ఇప్పుడు వాతావరణం ఉంది. వాతావరణంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్యం రేటుని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటుని, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఉష్ణోగ్రత, వర్షపాతం అనేవి దేన్ని ప్రభావితం చేస్తాయి? శైథిల్యం చెందే రేటుని మరియు హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. కాలము, నేల పొర మందాన్ని నిర్ణయించేది కాలము. క్రింది వానిలో నేల పొర మందాన్ని నిర్ణయించే కారకం ఏంటి? కాలం, వాతావరణం, భౌగోళిక స్వరూపం, మృతశిల. ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. కాలము అనేది నేల పొర యొక్క మందాన్ని నిర్ణయిస్తుంది. వృక్ష జంతు జీవావరణము చూస్తే హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తుంది. హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేసేదేమో వృక్ష జంతు జీవావరణము. హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసేదైతేనేమో వాతావరణము. వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము అనేవి హ్యూమస్ యొక్క
ప్రభావితం చేస్తుంది. హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేసేది వృక్ష, జంతు, జీవావరణము. శైథిల్యం రేటుని ప్రభావితం చేసేదేమో వాతావరణము. తరువాత భౌగోళిక స్వరూపము. ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. ఎత్తు, వాలు అనేవి దేన్ని నిర్ణయిస్తాయి? మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. మృతశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. మృతశిల అనేది ఏంటి? రంగు, రూపం, రసాయన లక్షణాలని నిర్ణయిస్తుంది, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. క్రింది వానిలో ఖనిజ పదార్థాలను నిర్ణయించే మృత్తిక లేదా నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాల్లోనిది ఏది అంటే మృతశిల. నేల క్షీణత అంటే మృత్తికా క్రమక్షయము, సంరక్షణ పద్ధతులు. మృత్తికా క్రమక్షయము, నేలకోత అనేవి మృత్తిక లేదా నేల అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. ప్రధాన సమస్యలు ఏంటి? మృత్తికా క్రమక్షయము, నేలకోత. మానవ సహజ కారణాలు ఈ మృత్తికా క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు, ఇవన్నీ కూడా కారణాలన్నమాట. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు అనేవి మానవ లేదా సహజ కారణాలు అనేవి ఉంటాయి కదా. ఈ కారణాల ద్వారా మృత్తిక అనేది క్షీణిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్. మృత్తిక అంటే నేల సంరక్షణ పద్ధతులు, కన్జర్వేషన్ మెజర్స్ అన్నమాట. మృత్తిక సంరక్షణ పద్ధతులు ఏంటి అంటే ఫస్ట్ మల్చింగ్ చూద్దాం. మల్చింగ్ అంటే ఏంటి? మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలో తేమని పట్టి ఉంచుతుంది. ఇది మల్చింగ్ అనమాట. మొక్కల మధ్య ఖాళీ ఉంటుంది కదా, మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలో తేమని పట్టి ఉంచుతుంది. దీన్ని మల్చింగ్ అంటారు. తర్వాత కాంటూర్ బ్యారియర్స్. వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. కాంటూర్ బ్యారియర్స్ అంటే ఏంటి? వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకి ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలని త్రవ్వుతారు. రాక్ డ్యామ్. తర్వాత రాక్ డ్యామ్ అంటే ఏంటి? కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. రాక్ డ్యామ్ వల్ల ఏమవుతుంది? నష్టం యొక్క తీవ్రత తగ్గుతుంది. కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు. తర్వాత టెర్రస్ ఫార్మింగ్, సోపాన వ్యవసాయం. టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం. ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్ట ఆకారంలో నేలను చదునుకు చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కొరివేతను నివారిస్తుంది. ఉపరితల నీటి ప్రవాహాన్ని నివారించేదేంటి? టెర్రస్ ఫార్మింగ్. ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్ట ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇదే టెర్రస్ ఫార్మింగ్. దీన్ని తెలుగులో సోపాన వ్యవసాయం అని అంటారు. అంతర పంటలు విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేస్తారు. సాగునీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. ఏది కాపాడుతుంది? ఏ విధానము అంటే అంతర పంటల విధానము. ఈ విధానంలో ఏం చేస్తారు? భిన్న రకాల పంటల్ని ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు. తర్వాత షెల్టర్ బెల్ట్స్ కనుక చూస్తే కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలలు సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. అంతర పంటల్లో ఏం చేస్తారు? నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా చేస్తారు. ఇక్కడ భిన్న రకాల పంటలు ఒకేసారి పండిస్తారు. షెల్టర్ బెల్ట్స్ ఏంటి? కోస్తా మరియు పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలు వరుసగా గట్ల మీద పెంచుతారు. అదే కానీ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్ట ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారించేది టెర్రస్ ఫార్మింగ్. అదే రాక్ డ్యామ్ అయితే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. కాంటూర్ బ్యారియర్స్ అంటే వాలు ప్రాంతాల్లో, ఇదేమో ఏటవాలు ప్రాంతాల్లో టెర్రస్ ఫార్మింగ్. వాలు ప్రాంతాల్లో కాంటూర్ బ్యారియర్స్, రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు కందకాలు తవ్వుతారు. ఎందుకు? నీటిని సేకరించడం కోసం. మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో పొడవైన గుండ్రటి కట్టవలే ఉంటుంది. ఇది నేలలో తేమని పట్టి ఉంచడానికి చేసేది మల్చింగ్ అనమాట. ఇవన్నీ ఏంటి? మృత్తిక లేదా నేల లేదా సాయిల్ సంరక్షణ పద్ధతులు, కన్జర్వేషన్ మెజర్స్ ఆఫ్ సాయిల్. తర్వాత కాన్సెప్టు నీరు అంటే ఇప్పుడు చూద్దాం. 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ అనమాట.
అంటే అది ఇప్పుడు 2000 సంవత్సరాల నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్కి పెరిగింది. డబల్ అయిపోయింది అనమాట. 1975లో ఎంత ఉంది? 3850 అంటే 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్గా ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాల నాటికి అంటే 2000 ఇయర్స్ అనేది 90స్లో కదా, 1975లో ఏమో 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ అయింది. అదే 2000s వచ్చేటప్పటికి ఎంత అయ్యింది అంటే 6000 కిలోమీటర్ పర్ ఇయర్గా మారింది. డబల్ అయ్యింది అనమాట. ఈ పాయింట్ మీకు తెలుసాలో ఇచ్చారు, గుర్తుంచుకోండి. బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఎంత? 1200 లీటర్ల నీరు అనేది ఎలా వృధా అవుతుంది? బొట్టు బొట్టుగా కారే నీటి కుళాయిల వల్ల వృధా అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు సేవ్ వాటర్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలం 3/4 నీటిచే కప్పబడి ఉంది. అంటే 3/4 వంతు దేంతో ఉంది? నీటితో ఉంది. అందువల్లనే భూమిని నీటి గ్రహం అంటారు. నీటి గ్రహము అని భూమిని ఎందుకు అంటారంటే 3/4 ఆఫ్ ద ప్లానెట్ కవర్డ్ విత్ వాటర్ అనమాట. అందుకని నీటి గ్రహం అంటారు. 350 మిలియన్ సంవత్సరాల పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. మహాసముద్రాల నుండి జీవం ఎప్పుడు ఉద్భవించింది? 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వం. ఈనాటికి మహాసముద్రాలు భూమిపై 2/3 వంతు ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. మహాసముద్రాలు ఎంత భాగం విస్తరించి ఉన్నాయి? 2/3 వంతు ఆక్రమించి మొక్కలకి, జంతువులకి ఆధారంగా ఉన్నాయి. సముద్ర జలం ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. ఇలా ఉప్పగా ఉండడం వలన మానవ వినియోగానికి అనుకూలంగా లేదు. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రం ఉంది. మంచినీరు భూమి ఉపరితలంపై ఎంత శాతం ఉంది? కేవలం 2.7% మాత్రమే ఉంది. ఈ 2.7% నీరు ఏదైతే ఉందో అందులోనే దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు హిమానీ నదాల రూపంలో ఉంది. అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు హిమానీ నదాల రూపంలో ఉందన్నమాట. ఎంత? 70% ఎలా ఉంది? గ్లేషియర్స్ రూపంలో ఉంది. హిమానీ నదాలు కేవలం 1% ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే 1% మాత్రమే మంచినీరు అనేది అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఫ్రెష్ వాటర్ అనమాట. 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న నీరు ఎంత? 1%. 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో గ్లేషియర్స్ రూపంలో ఉంది. భూమి ఉపరితలంపై ఎంత మంచినీరు భూమిపై కేవలం ఎంత శాతం ఉంది అంటే 2.7% మాత్రమే ఉందన్నమాట. 2.7% మాత్రమే మంచినీరు ఉంది. అందులోనే 70% గ్లేషియర్స్ రూపంలో ఉంది. 1% మాత్రమే ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉంది. ఇది భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంది. దీనిలోనే ఇంకా ఎలా ఉంది? భూగర్భ జలాలు, నదులు, సరస్సులు, వాతావరణంలోని నీటి ఆవిరి రూపంలో ఉందన్నమాట. మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థం ఏంటి? ఫ్రెష్ వాటర్ అనమాట. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలు పడదు. ఆప్షన్స్లో మనకి ఏ విధంగా ఇవ్వచ్చు అంటే భూమి నుండి నీరు యాడ్ చేయొచ్చు. అంటే భూమి మీదకి మనం కొత్తగా నీరుని తీసుకురావడం కానీ ఉన్న నీరుని తీసివేయడం కానీ అనేది జరగదు. ఎందుకంటే మనకి తెలుసు కదా, సముద్రంలో నుండి వాటర్ ఎవాపరేట్ అయ్యి మేఘాలు అవుతుంది. మేఘాల నుండి మళ్ళీ వర్షం అయ్యి అది రీసైక్లింగ్ ప్రాసెస్ ఒక సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం భూమి మీదకి కొత్తగా ఎక్కడి నుండి వాటర్ తీసుకురాలేము, అలాగని కొత్తగా కలపలేము అనమాట. ఉన్న వాటర్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఇది అసలు డైరెక్ట్ స్టేట్మెంట్గా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. భూమిపై నీటి పరిమాణం అనేది ఏ విధంగా ఉంటుంది? మారుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, ఈ విధంగా అడుగుతారు. భూమిపై నీటి పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగదగిన పాయింట్ అనమాట. నీటి చక్రము. మహాసముద్రాలు భూమిపై గల నీరు బాష్పీభవనము, అవపాతము, ఉపరితల ప్రవాహము అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమిని చేరుకుంటుంది. తిరిగి భూమిని చేరుకునే ప్రక్రియ ఏంటి? మహాసముద్రాలు భూమిపై ఉన్న నీరు బాష్పీభవనము, అవపాతము, ఉపరితల ప్రవాహము, ఈ 3 ప్రక్రియల ద్వారా తిరిగి భూమిని చేరుకుంటూ ఉంటుంది. దీన్ని నీటి చక్రం అంటారనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాటర్ సైకిల్ అన్న నీటి చక్రం అన్న ఒకటే. ఒక్కొక్కసారి తెలుగులో డైరెక్ట్గా వాటర్ సైకిల్ అని తెలుగు స్క్రిప్ట్లో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలీ ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రంలో నీటి మార్కెట్లో నీటిని కొనుగోలు చేస్తారు. సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలీలో ఎంతమంది జనం? 1,25,000 మంది. వీరందరూ దాదాపుగా దగ్గరలో ఉన్న తాలూకా కేంద్రంలో నీటి మార్కెట్లో నీటిని కొంటారనమాట. వాటర్ మార్కెట్ అనేది ఉంది. అమ్రేలీలో ఉన్న ప్రజలు, గుర్తుంచుకోండి, సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంటుంది. ఇది మీకు తెలుసాలో ఇచ్చారు, గుర్తుంచుకోండి.
నీటి లభ్యత సమస్యలు. ఋతువులు లేదా వార్షిక వర్షపాతము లేదా నీటి కొరత వలన నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటిని విచ్చలవిడిగా ఉపయోగించడము, నీటిని కలుషితం చేయడం వంటి వాటి వల్ల నీటి వనరులు తరిగిపోతున్నాయి. ఋతువులు లేదా వార్షిక వర్షపాతము లేదా నీటి కొరత వలన నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. నీటి సమస్యలు ఏర్పడడానికి కారణాలేంటి? ఋతువులు, వార్షిక వర్షపాతము, నీటి కొరత. నీటిని విచ్చలవిడిగా ఉపయోగించడం వలన, నీటిని కలుషితం చేయడం వలన నీటి వనరులు తరిగిపోతున్నాయి. నీటి సమస్యలేమో ఈ మూటి వల్ల ఏర్పడుతుంటే, తరిగిపోవడం అనేది విచ్చలవిడిగా ఉపయోగించడము, కలుషితం చేయడం వలన తరిగిపోతున్నాయి. నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలు: ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలు. ఆసియా యొక్క పశ్చిమ మరియు దక్షిణ భాగాలు. పశ్చిమ భాగము, దక్షిణ భాగము అనేది ఆసియాలో నీటి కొరతను ఎదుర్కొంటుంది. ఆఫ్రికాలో మొత్తం అనమాట, మొత్తం అనేవి కానీ ఆఫ్రికా మొత్తం, ఆఫ్రికా ఖండము, తర్వాత ఆస్ట్రేలియా ఖండము, మెక్సికోలో వాయువ్య ప్రాంతము, దక్షిణ అమెరికాలో కొంత భాగము, యుఎస్ఏలో పశ్చిమ భాగము అనేవి. యుఎస్ఏలో పశ్చిమ భాగము, మెక్సికోలో వాయువ్య ప్రాంతము, యుఎస్ఏలో పశ్చిమ ప్రాంతము, దక్షిణ అమెరికాలో కొంత భాగము, ఆస్ట్రేలియా, ఆసియాలో పశ్చిమ దక్షిణ ప్రాంతాలు, ఆఫ్రికా ప్రాంతము. తర్వాత నీటి సంరక్షణ. ప్రపంచంలో తగినంత మంచినీటిని పొందడమే ప్రధాన సమస్యగా ఉంటుంది. అతి విలువైన నీటి వనరులను సంరక్షించుకునేందుకు చర్యలను తీసుకోవాలి. నీరు పునరుత్పాదక వస్తువు అనమాట. ఇది గుర్తుంచుకోండి. మనం కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్ టెన్షన్లో తప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది తరిగిపోతూ ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం. ఇది పునరుత్పాదక వస్తువే అయినప్పటికీ మితిమీరిన వినియోగం ఉంటుంది కదా. మనం ఉపయోగించవలసిన దానికంటే కూడా అధికంగా, అంటే మితిమీరి ఉపయోగించడం వలన, కలుషితం చేయడం వలన పనికి రాకుండా పోతుంది అనమాట. మురుగునీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడము, వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలు నీటిని కలుషితం చేసే ప్రధాన కారణాలు. మురుగునీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలు నీటిని కలుషితం చేసే ప్రధాన కారణాలు. నైట్రేట్లతో, లోహాలతో, పురుగుమందులతో అవి నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ రసాయనాలు చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు. ఇవి నీటి ద్వారా మానవ శరీరంలోనికి చేరుతాయి. పరిశ్రమల నుండి బయటకు వదలడానికి మునిపే ఈ వ్యర్థాలను శుద్ధి చేయడం వలన నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. పరిశ్రమల నుండి బయటకు వదలడానికి ముందే ఈ వ్యర్థాన్ని శుద్ధి చేయడం వలన నీటి కాలుష్యం నియంత్రించవచ్చు. అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయంట? అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. ఉపరితల నీటి ప్రవాహం అనేది తగ్గింది అంటే నేల అనేది ఆ నీటిని పీల్చుకుంటుంది, కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. నీరు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అక్కడ రాతి స్వభావం ఉన్నట్టు అనమాట. రాతి స్వభావం ఉన్నప్పుడు వాటర్ అనేది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది, అక్కడ నిలబడదనమాట. నీరు నిలబడాలి అంటే రాతి స్వభావం తక్కువగా ఉండాలి. అక్కడ నీరు నిలబడేలాగా చేస్తే ఏమవుతుందంటే నేల నీటిని పీల్చుకునే స్వభావాన్ని పెంపొందించుకుంటుంది. అప్పుడు భూగర్భ జలాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. వ్యవసాయ కాలువలు సరైన నిర్వహణ ద్వారా నీటి వృధాని అరికట్టవచ్చు. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడము, ఇంకిపోవడము తగ్గుతుంది. నీరు ఆవిరైపోవడము, ఇంకిపోవడం అనేది దేని ద్వారా తగ్గుతుంది? బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం అనేది తగ్గుతుంది. ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవిరయ్యే ఉష్ణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీరు ఎక్కువగా ఎక్కడ ఆవిరైపోతుంది? ఉష్ణ ప్రాంతాల్లోనే కదా. అక్కడ బాగా ఉపయోగకరంగా ఉండే పద్ధతి ఏది? బిందు సేద్యం. భవిష్యత్ అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక మంచి పద్ధతి. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని మనం పొదుపు చేయవచ్చు. 2 గంటల పాటు వర్షం పడిందంటే ఎంత వాటర్ని మనం సేవ్ చేయొచ్చు అంటే 8,000 లీటర్స్. 8,000 లీటర్స్ని 2 గంటల పాటు పడిన వర్షంలో సేవ్ చేయొచ్చు అనమాట మనం. వృక్ష సంపద, వన్యప్రాణులు గురించి చూస్తే సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ శిలావరణం, జలావరణం, వాతావరణాలతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉంటాయి. పర్యావరణ వ్యవస్థ: జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ జీవిస్తూ ఉంటాయి. దీన్ని పర్యావరణ వ్యవస్థ అంటారు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అనేవి విలువైన సహజ వనరులు. జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు అన్నీ వన్యప్రాణులే. అవి మనకు పాలు, మాంసం, ఉన్ని ఇస్తాయి. తేనెటీగల వంటి కీటకాలు మనకు తేనెను ఇస్తాయి. తేనెటీగలు పుష్పాల పరాగ సంపర్కంలో సహాయం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థ నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఏంటవి? తేనెటీగలు పుష్పాల పరాగ సంపర్కంలో పాల్గొనడం వల్ల పర్యావరణ వ్యవస్థ నిలబెట్టే కారకాలుగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణాన్ని నిలబెట్టే
పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారకాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నవి తేనెటీగలు. ఎందుకు, ఏ విధంగా అంటే పుష్పాల పరాగ సంపర్కంలో. రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు. ఇవి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు. ఇవి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఆరోగ్య కార్యకర్తలను దేన్నంటారు అంటే రాబందులు. బ్రహ్మకమలం ఒక ఔషధ మొక్క. నీలిరంగు కింగ్ ఫిషర్ అనేది ఒక పక్షి. క్రింది వానిలో పక్షి ఏది అంటారు? నీలిరంగు కింగ్ ఫిషర్. ఫిషర్ అని చెప్పి మనం ఫిష్ అనుకోకూడదు, ఇది ఒక పక్షి. బ్రహ్మకమలం అనేది ఒక పక్షి, బ్రహ్మకమలం అనేది ఒక ఔషధ మొక్క. ఇది మనకి అదే ఏదో అల్లు అర్జున్ సినిమాలో కూడా చూపిస్తారు కదా. తూర్పు ఈశాన్య భారతదేశం ప్రాంతంలో వెదురు ఎక్కువగా లభిస్తుంది. వెదురు ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది భారతదేశంలో అంటే తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో వెదురు ఎక్కువగా లభిస్తుంది. నీలిరంగు కింగ్ఫిషర్ అనేది ఒక పక్షి. బ్రహ్మకమలం అనేది ఒక ఔషధ మొక్క. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త ద్వారా కలుషితమయ్యే నది ఏది? యమునా నది. గుర్తుంచుకోండి, యమునా నది దేని ద్వారా కలుషితం అవుతుంది? మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త ద్వారా కలుషితం అవుతుంది. మన దేశంలో పశువులకు నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్స్, ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్ అంటారు. ఈ మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. ఏ మందు? డైక్లోఫినాక్ వల్ల. ఇవి డైక్లోఫినాక్ అనేది వేటికి వాడతారంటే పశువులకు వాడతారు. పెయిన్ కిల్లర్ లాగా యూజ్ చేస్తారనమాట. రాబందులకి ఈ డైక్లోఫినాక్ వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నమాట. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాబందులకు దేని ద్వారా వస్తున్నాయంటే డైక్లోఫినాక్ వల్ల వస్తున్నాయి. రాబందులు చనిపోవడానికి డైక్లోఫినాక్ అనేది కూడా ఒక కారణం అవుతుందన్నమాట. కాబట్టి పశువులకు ఈ మందు వాడకాన్ని రద్దు చేయడం వల్ల మనం రాబందుల పక్షి జాతుల్ని కాపాడుకోవచ్చు. ఏ మందుని మనం రద్దు చేయడం, ఏ మందు యొక్క వాడకాన్ని రద్దు చేయడం వల్ల రాబందుల జాతిని మనం పరిరక్షించుకోవచ్చు అంటే డైక్లోఫినాక్ లేదా ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫిన్ అంటారనమాట. సహజ వృక్ష సంపద విస్తరణ. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఆధారపడే అంశాలు తేమ, ఉష్ణోగ్రత. సహజ వృక్ష సంపద ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది? తేమ మరియు ఉష్ణోగ్రత. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. వరల్డ్ వైడ్గా ప్రధానంగా ఎన్ని రకాలుగా వృక్ష సంపదని వర్గీకరించవచ్చు అంటే 4 టైప్స్. అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాలు. అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాలు అనే 4 రకాలుగా మనం ప్రపంచంలో ఉన్న వృక్ష సంపదని వర్గీకరించవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. అడవులేమో నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేమో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణము, సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. గడ్డి భూములు, పొట్టి వృక్షాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కల వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందపాటి మైనం వంటి బెరడు కలిగి ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ధృవ ప్రాంతాల్లో గల టండ్రాల్లో నాచు, లైకెన్ వంటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. ధృవ ప్రాంతాల్లో గల టండ్రా ప్రాంతాల్లో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందపాటి మైనం వంటి బెరడు కలిగిన ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉన్న చోటేమో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. నీటి సరఫరా సమృద్ధిగా ఉంటేనేమో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేమో వృక్షాల పరిమాణము, సాంద్రత తక్కువగా ఉంటుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా పెరుగుతాయి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేమో వృక్ష సంపద భారీగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉంటే అడవులు కాదు, వృక్ష సంపద భారీగా ఉంటుంది. నీటి సరఫరా సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లోనేమో అడవులు ఉంటాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్ష పరిమాణము, సాంద్రత తక్కువగా ఉంటుంది. వర్షపాతం మధ్యస్థంగా ఉంటేనేమో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు. 2వ శతాబ్దానికి పూర్వం ఉన్న జనాభా కంటే ఈనాడు ప్రపంచ జనాభా ఎక్కువగా ఉంది. 2వ శతాబ్దం కంటే ఇప్పుడు చాలా పాపులేషన్ అనేది పెరిగిందనమాట. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం కోసం అడవులు నరికివేయడం, పంట భూములుగా మార్చడం అనేది జరుగుతుంది. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ చూస్తే అడవులు మన జాతీయ సంపద. జాతీయ సంపద ఏంటి? అడవులు. అడవులు అనేక రకాల జంతువులకు ఆవాసాలుగా ఉండడమే గాక పర్యావరణాన్ని నియంత్రిస్తాయి. పర్యావరణాన్ని నియంత్రించేది ఏవి? అడవులు. అడవులు పర్యావరణాన్ని నియంత్రిస్తాయి. అడవులు మన జాతీయ సంపద. జాతీయ సంపద ఏది? అడవి. అడవి జాతీయ సంపద అనమాట. అంతరించిపోవడానికి మానవ సహజ కారకాలేంటి? సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం, అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు, వీటన్నిటి వల్ల అడవులు నశించిపోతున్నాయి అనమాట. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు నశించిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? సునామీలు,
సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు అనేవి ఏ విధంగా అంతరించిపోతున్నాయి? సునామీలు, కొండ చర్యలు విరిగిపడడం, అటవీ నిర్మూ అటవీ నిర్మూలన, నేలకోత, నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చు వీటి వల్ల అంతరించిపోతున్నాయి అనమాట. ఈ వనరులన్నీ ఏ విధంగా అంతరించిపోతున్నాయి అంటే కారణాలు ఇవన్నీ అనమాట. తర్వాత కొన్ని రకాల జాతులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోవడానికి, కొన్ని రకాల జాతుల జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణం వేట. వేట వల్ల కొన్ని రకాల జాతులు అంతరించిపోతున్నాయి. గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం వేట. కొందరు అక్రమ వ్యాపారులు చర్మాలు, గోళ్ళు, దంతాలు, కొమ్ములు, ఈకలు మొదలైన వాటి సేకరణ కోసం జంతువుల్ని వేటాడుతూ ఉంటారు. వేటి కోసం జంతువుల్ని వేటాడుతూ ఉంటారంటే జంతువులు, కొమ్ములు, ఈకలు మొదలైన వాటి సేకరణ కోసం జంతువుల్ని వేటాడుతూ ఉంటారనమాట. అంతరించిపోతున్న జంతువులు ఏంటి? పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి. పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి ఇవన్నీ అంతరించిపోతున్న కొన్ని జంతువులకి కొన్ని ఉదాహరణలు అనమాట. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రజలలో అవగాహన కల్పించాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన వచ్చి జంతువుల్ని వేటాడరు కాబట్టి కొంతమేరకైనా మనం వీటిని రక్షించుకోవచ్చు. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. వీటి ద్వారా ఈ సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల్ని కాపాడుకోవచ్చు. చెరువులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేసి విలువైన సహజ వనరులను తరిగిపోకుండా సంరక్షించాలి. ఇప్పుడు మనం అవగాహన కల్పించాలని చెప్పాం కదా. అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి? సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం, పక్షుల సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి శిబిరాలు మొదలైన వాటినన్నింటినీ ఏర్పాటు చేయడం ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులు వీటిని సందర్శించేలా చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చిందనమాట. ఇవి తప్పు అని అర్థమయ్యేది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా సేవ్ చేయాలి వీటిని అని చెప్పి అర్థమయ్యి వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారు ఎదిగిన తర్వాత లేదా వారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీటిని నాశనం చేయకుండా వాళ్ళు కృషి చేయగలుగుతారనమాట. భారతదేశంలో క్రింది జంతువులను చంపడం చట్టరీత్యా నేరం. భారతదేశంలో ఏ జంతువుల్ని చంపడం చట్టరీత్యా నేరము అంటే సింహము, పులి, కృష్ణజింక, నెమలి. మనం పొలాలకి ఏం వాడతాము? ఎన్పీకే వాడతాం కదా. ఎన్పీకే వాడతాము. ఎస్ అంటే సింహం, ఎన్ అంటే నెమలి, పి అంటే పులి, కే అంటే కృష్ణజింక. ఇవి మీకు ఎందుకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్లో మాత్రం మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెడతాం. ఎన్పీకే అని గుర్తుంచుకోండి. ఎస్ అంటే సింహం, నెమలి, పి అంటే పులి, కే అంటే కృష్ణజింక. వీటిని చంపడం అనేది చట్టరీత్యా నేరం. ఇది నేను రెడ్లో కావాలనే రాశాను, రెడ్ మార్క్ అనమాట. ఇవి మనం చంపకూడదు, హెచ్చరికలాగా అనమాట. అది సిఐటిఈఎస్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. ఈ అంటే ఎండేంజర్డ్ స్పీసెస్ కొన్ని రకాల పక్షులు, జంతువులలో వ్యాపారాన్ని నిషేధించింది. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. సిఐటిఈఎస్ అనేది ఏంటి? ఒక అంతర్జాతీయ సంస్థ. ఇదేంటి? కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించింది కాబట్టి మొక్కలను, జంతువులను సంరక్షించుకోవడం ప్రతి పౌరుని యొక్క నైతిక బాధ్యత. వీటిని మనం సేవ్ చేయడం ఏంటి? నైతిక బాధ్యత అనమాట. ఇప్పుడు నేషనల్ పార్క్ అంటే ఏంటో చూద్దాం. నేషనల్ పార్క్ అంటే ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థల్ని కాపాడడం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ప్రాంతమే నేషనల్ పార్క్. ఉదాహరణకు కాజిరంగా నేషనల్ పార్క్. ఇక్కడ ఏనుగుల్ని సంరక్షిస్తారు. కాజిరంగా నేషనల్ పార్క్లో ఏమి సంరక్షించబడుతున్నాయి అంటే ఏనుగులు. సిఐటిఈఎస్ అనేది మనం చెప్పుకున్నాం కదా, ఒక అంతర్జాతీయ సంస్థ అనేది. ఇది ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. అంతర్జాతీయ ఒప్పందం ఏంటి? సిఐటిఎస్ అనేది ఒక ప్రపంచ దేశాల మధ్యలో జరిగిన ఒప్పందం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వ్యాపారం వల్ల వన్యప్రాణులు, వృక్షజాతులు ఉనికి ఎలాంటివి ప్రమాదంలో పడకూడదు. ప్రమాదంలో పడకుండా ఉండడానికే దీన్ని తీసుకురావడం జరిగింది. వాటి మెయిన్ ఉద్దేశం. మరి లక్ష్యం ఏంటి అంటే దాదాపు 5,000 రకాల వన్యప్రాణుల్ని, 28,000 రకాల వృక్షజాతుల్ని కాపాడడం. సిఐటిఈఎస్ యొక్క లక్ష్యం ఏంటి అంటే వన్యప్రాణులేమో 5,000, వృక్షజాతులేమో 28,000ని కాపాడడం. వృక్షజాతులు 28,000, జంతువులేమో అంటే వన్యప్రాణులేమో 5,000ను కాపాడడం అనమాట. పేజ్ నెంబర్ 36లో ఒక బాక్స్ ఇచ్చి దాని కింద యాక్టివిటీ ఇచ్చారు. కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. దావానలం, జంతుజాలం, వృక్షజాలంతో పాటు మొత్తం ప్రాంతానికి ముప్పు. ఇది ప్రధానంగా 3 కారణాల వల్ల సంభవిస్తుంది. దావానలం ఇన్ని కారణాల వల్ల సంభవిస్తుంది? 3 కారణాల వల్ల. మెరుపు కారణంగా సహజంగా అంటుకోవడం, ప్రజల యొక్క అజాగ్రత్త కారణంగా చెత్తలో ఉత్పన్నమయ్యే వేడి కారణంగా మంటలు చెలరేగడం, స్థానిక నివాసులు, అల్లర్లు చేసేవారు, దుర్మార్గులు మొదలైన వారు ఉద్దేశపూర్వకంగా తగులుబెట్టడం. మెరుపు కారణంగా మరియు అజాగ్రత్త కారణంగా మరియు ఉద్దేశపూర్వకంగా తగులుబెట్టడం వంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి.
కొన్ని నియంత్రణ చర్యలు ఏంటంటే అవగాహన పెంపొందించడం ద్వారా మంటలను నివారించడం, అబ్జర్వేషన్ పాయింట్ల యొక్క చక్కటి సమన్వయము, నెట్వర్క్, సమర్థవంతమైన గ్రౌండ్ పెట్రోలింగ్, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మంటలను వెంటనే గుర్తించడం. ఈ 2 చర్యల ద్వారా కొంచెం నియంత్రించవచ్చు అనమాట. అవగాహన పెంపొందించడం ద్వారా మంటలను నివారించడం, అబ్జర్వేషన్ పాయింట్ల యొక్క చక్కటి సమన్వయము, నెట్వర్క్, సమర్థవంతమైన గ్రౌండ్ పెట్రోలింగు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మంటలను వెంటనే గుర్తించవచ్చు. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమేం కావాలో కామెంట్స్లో నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ ఆ టాపిక్లో కవర్ చేసుకుందాం.